శ్రీకాకుళం జిల్లా కాపాలకొండ నగర పంచాయతీ పరిధిలో కొన్ని రోజులుగా పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని వందల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో పదుల సంఖ్యలో ఉన్న శాశ్వత కార్మికులు పూర్తి స్థాయిలో పనులు చేయడం సాధ్యం కావడం లేదు. అధికారులు సైతం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో పాలకొండ పట్టణాల వీధులు రోడ్లపై ఎక్కడికెక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. గుమ్మడి శ్రీధర్ మాట్లాడుతూ పాలకొండ పట్టణాల వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో పశువులు వాటిని తింటూ పరిసరాలను పాడు చేస్తున్నాయి. దీంతో రోగులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. దోమలు ఈగల బెడదగా ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిసరాలు శుభ్రంగా చేయాలని కోరుతున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉన్న సిబ్బందితో రోజు పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారబోయకూడదని మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు అన్నారు. పట్టణాల్లో పనిచేసే ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు సమస్యలను పరిష్కరించాలని గత 13 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. దీనివల్ల పట్టణాల్లో విపరీతమైన చెత్త నిల్వలు పేరుకుపోయాయి. దీనివలన పట్టణాల్లో నివసించే ప్రజలకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలించే ప్రమాదం ఉంది. కావున దీనిపై అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఈ చెత్త నిల్వలు పేరుకుపోవడం వలన తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కోవిడ్-19 ప్రభావం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంది. దీనివలన ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలితే రాబోయే పండుగ రోజులు వస్తున్నాయి. కాబట్టి దీనికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులతో చర్చలకు పిలిపించి ఆ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.